హలో అండి. ఈరోజు వీడియోలో చేపల పులుసు రెసిపీ చూద్దాము. ముందుగా చేప ముక్కల్లో ఉప్పు, పసుపు వేసి ఒక 3-4 సార్లు మంచిగా కడగాలి. బాగా కడిగితే కర్రీ అనేది నీచు వాసన రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ చేప ముక్కల్లో ఒక 3 టేబుల్ స్పూన్ల కారము, 2 టేబుల్ స్పూన్ల ఉప్పు, పావు టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలిపేసి పక్కన పెట్టుకోవాలి. ఉప్పు, కారము మీ రుచికి తగ్గట్టు వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండు కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే కడిగి నానబెట్టాను ఇక్కడ. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టేసి గిన్నె వేడెక్కిన తర్వాత ఒక 5-6 టేబుల్ స్పూన్ల నూనె వేయాలి. కొంచెం ఎక్కువే పడుతుంది చేపల పులుసుకి. నూనె వేడెక్కిన తర్వాత 4-5 లవంగాలు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క వేసి అవి చిటపటమన్నాక ఉల్లిపాయ ముక్కలు వేయాలి. ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగిన తర్వాత వెల్లుల్లి వేయాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఉంటుంది వెల్లుల్లి, దంచి వేశాను ఇక్కడ. అల్లం ఏమీ వేయలేదు, ఓన్లీ గార్లిక్ మాత్రమే వేశాను. వెల్లుల్లి కూడా మంచిగా వేగిన తర్వాత పావు టీ స్పూన్ మెంతి పొడి, పావు టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి బాగా కలిపేసి ఇంకా ఈ గిన్నెలో చేప ముక్కలు మనం కలిపి పెట్టుకున్నాం కదా, ఒకదాని పక్కన ఒకటి సెట్ చేసుకోవాలి. ఒకదానిపైన ఒకటి పెట్టకుండా ఇలా కాస్త వెడల్పుగా ఉన్న గిన్నె తీసుకోవాలి. ఇంకా చేప ముక్కలన్నీ సెట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 3-4 నిమిషాల పాటు అలా నూనెలో ఉడకనివ్వాలి. 3-4 నిమిషాల తర్వాత చింతపండు రసం పోయాలి. ఒక పావు లీటర్ నీళ్ళైతే పోసి రసం తీసాను ఇక్కడ. అలాగే ఒక అర లీటర్ దాకా నీళ్లు కూడా వేశాను. మీకు ఎంత లూజ్గా కావాలి, ఎంత చిక్కగా కావాలి అన్న దాన్ని బట్టి నీళ్ళైతే పొయ్యండి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసి వేశాను. కొంచెం కరివేపాకు కూడా వేయాలి, మంచి ఫ్లేవర్ వస్తుంది కరివేపాకు వల్ల. ఇంకా మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఒక 10 నిమిషాల తర్వాత గరిటె పెట్టకూడదండి, ఇంకా ముక్కలు విరిగిపోతాయి కదా, అందుకని గిన్నెని 2 వైపులా పట్టుకొని కాస్త అలా తిప్పాలంతే. గరిటె పెట్టామంటే ఊరికనే కట్ అయిపోతాయి ముక్కలు. ఇప్పుడు దీంట్లో అర టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, ఎండు కొబ్బరి పొడి ఒక 2 టేబుల్ స్పూన్లు. ఈ పౌడర్లు గనక లేకపోతే మెంతులు, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి కలిపి 1 నిమిషం పాటు వేయించి పొడి చేసి ఆ పొడి వేసేయొచ్చు. నా దగ్గర విడివిడిగా అన్ని పౌడర్స్ ఉన్నాయి, అందుకే వేశాను. ఇంకొకసారి తిప్పేసి మూత పెట్టి మరో 10-12 నిమిషాల పాటు ఉడికించాలి. ఇంకా ఫ్లేవర్స్ అన్నీ ముక్కకి పట్టుకొని బాగుంటుంది చేపల పులుసు. అంతే అండి. ఇంకా చివర్లో సన్నగా కట్ చేసిన కొత్తిమీరాకు వేసేసి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇంకా రైసు, రాగి సంగటి దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. ఉప్పు, కారం అనేది కరెక్ట్గా చూసి వేసుకుంటే ఇంకా పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.